ఎక్సైటింగ్ గా ఉన్నారా, నర్వస్ గా ఉన్నారా, టెన్షన్ గా ఉన్నారా? ఎక్సైట్ ఉన్నాం, టెన్షన్ ఉన్నాం, నర్వస్ ఉన్నాం. మీరు కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి అన్ని రకాలు మీ దగ్గర ఉండాలి. అదే టైటానిక్ మాది ఆ టెన్షన్ లో వెళ్తున్నాను నేను. అదే ఏమవుతుందని చెప్పి ఐస్ బర్గ్లు ఏం రావలేదు, అదే అక్కడ ప్రాబ్లం, తుఫాన్ వస్తుంది, అది వస్తుంది, ఇలా వెళ్తున్నాం. అన్న కొంచెం రీచ్ 14th నేను హార్బర్ వెళ్ళాలి. సో దానికోసం. సరే, అయితే మనం తలా మూవీ కాకుండా పర్సనల్గా మీ కొన్ని క్వశ్చన్స్. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీ ప్రయాణం కొనసాగుతూ ఉంది. రణం లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు ఇండస్ట్రీకి మీరు అందించారు. ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యే తర్వాత అసలు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీతో కమ్బ్యాక్ ఇచ్చారు. సో అంటే ఆ మూవీ హీరోస్ని కానీ వాళ్ళని కానీ ఈసారి ప్రమోషన్స్లో మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు అని అంటే ఏం చెప్తారు? లేదు అన్న, రారు. ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది కదా, వాళ్ళు మూవీకి వాళ్ళు వస్తారు. ఇంకొకరి మూవీకి మనం వెళ్ళి వాళ్ళు ఎందుకు పాపులేట్ చేయాలని థాట్ ఉందో ఏంటో అలా అయింది. ముందు అలా లేదు. ముందున్న స్టేజ్లో వాళ్ళ ఫంక్షన్ వీళ్ళు వస్తారు, వీళ్ళు ఫంక్షన్. ఇప్పుడు ప్రాబ్లం అదే లేదా జరుగుతుంది. ఎక్కడ చూసినా ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఫంక్షన్కి రావట్లేదు, ఆర్టిస్ట్ పిలిచినా రావట్లేదు అని చెప్పినా పర్వాలేదు, వస్తని చెప్పి రాలేకుండా ఉన్నారు ఆర్టిస్ట్. మనం పోస్టర్ బ్యానర్ ఆయన కోసం మనం ఒక ఆయన ఏ మూవీ యాక్ట్ చేశారు అన్ని ఎడిట్ చేసి అంత పెట్టినా కూడా సడన్గా వాడు రాలేదు అనుకోదు. ఆ రెస్పెక్ట్ నేను ఏం చేస్తాం, ఇది అగ్రిమెంట్ కాదు, మనిషిని నేను మీ దగ్గర మాస్టర్ వర్క్ చేసి మీకు మంచి ఎయిట్ ఇచ్చిన నేను నార్మల్ రూపాయి పిల్లలేదు. నాకు నా స్ట్రగుల్ అయ్యి ఆయన దగ్గర మైనస్ ఏంటి, వాళ్ళ దగ్గర ప్లస్ ఏంటి అన్నీ చూసి ఒక సాంగ్ హిట్ ఇచ్చినప్పుడు అంత అసలు పిలుపోదు. సడన్ రాలేదంటే ఏం చేస్తాం.